నిన్న రాత్రి సుమారుగా 10:30 గంటల సమయంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి గోమాతని తల నరికి అక్కడ రోడ్డు పైన వేయడం జరిగింది. ఇట్టి విషయమై మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు అటు వెళ్తుంటే ఆ దారిలో చూసినటువంటి ఆ సందర్భాన్ని ఎంబడే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఆ దుస్సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరనే విషయం ఇప్పటికి తెలియలేదు. ఏదేమైనా ఇవాళ బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధ చట్టం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతుంటే ఏమాత్రం కూడా ప్రభుత్వాలు అటువైపు చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఇంతటి దుస్సంఘటనకు పాల్పడినటువంటి దుండగులు ఎవరైతున్నారో వాళ్ళని ఎంబడే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబో రోజుల్లో కూడా గోమాత జోలికోవాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కొంచెం సీరియస్గా వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దారూర్ మండలంలో కూడా అక్కడ ఈ యొక్క జంతు కళేబరాలు అన్ని కూడా అక్కడ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పెట్టి ఈ జంతువులకు సంబంధించిన బొక్కల బాగా మరిగించి వాటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని అనేక రకాల వంట పదార్థాల్లో కల్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని విషయంలో కూడా ఎంబడే ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ధర్నా చేసి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇంతటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మైనార్టీ లోపల చైతన్యం రాకపోవడం, ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు తీసే విధంగా ఒకవైపు గోవధని చేస్తూ అదేవిధంగా హిందూ దేవాలయాల సమీపంలో ఆ యొక్క కళేబరాలని పారవేయడం యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం, హిందువుల మధ్య ఒక మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘటనలు తాండూరు నియోజకవర్గంలో మళ్లీ పునరావృతం అవుతా ఉన్నాయి. ఇక్కడ జిన్గుర్తిలో ఒక సంఘటన జరిగింది, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ రాష్ట్రం సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఒక ఫ్యాక్టరీలో ప్రైవేట్గా కంపెనీలో కూడా జంతు కళేబరాలు అక్కడ మరిగించి అక్కడ చాలా ఒక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీనిపై ఎంబడే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ మైనార్టీల పండుగలు ఏమున్నా కూడా గోవులను చంపి తినేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా శిక్షించి ఇది ఖచ్చితంగా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.